మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వినిపిస్తే అభిమానుల్లో ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ప్రస్తుతం చిరు ఫుల్ జోస్ లో ఉన్నారని చెప్పడానికి ఇదే సరైన ఉదాహరణ. సంక్రాంతి కానుకగా విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరంజీవి మరోసారి తన స్టామినాను నిరూపించారు. అపజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లో దూసుకుపోతోంది. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్న ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే తొలిసారిగా 300 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిందనే టాక్ నడుస్తోంది. ఈ భారీ విజయం తర్వాత చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్టు పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే సమయంలో ఆయన 158వ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ కొల్లీతో చిరు మళ్లీ చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. రక్తంతో తడిసిన గొడ్డలి డార్క్ బ్యాక్ డ్రాప్ తో ఆ పోస్టర్ సినిమా టోన్ ఎలా ఉండబోతోందో స్పష్టంగా చెప్పేసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వచ్చే నెలలో సినిమా ప్రారంభమై మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి ఇప్పటి వరకు చూడని కొత్త షేడ్ లో చూపించేందుకు బాబీ కొల్లి సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాక్షన్ కి తోడు బలమైన ఎమోషన్, సెంటిమెంట్ కలబోసిన కథగా ఈ సినిమా రూపొందుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అలానే మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారన్న గుసగుసలు వైరల్ అయ్యాయి. అయితే వీటిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో కనిపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కథలో మార్పులు చేసి సినిమాను పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ కథలో కూతురు సెంటిమెంట్ కీలకంగా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. తండ్రి కూతురు మధ్య భావోద్వేగ బంధాన్ని చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నారని, అది చిరంజీవి ఇమేజ్ కు కొత్త డైమెన్షన్ ఇస్తుందని టాక్. ఈ క్రమంలోనే చిరంజీవి కుమార్తె పాత్ర కోసం ఉప్పెన ఫేమ్ కృతి శెట్టిని ఎంపిక చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై స్పందించిన చిత్ర యూనిట్ ఈ రూమర్స్ ను పూర్తిగా ఖండించింది. అవన్నీ అవాస్తవమని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి ఊహాగానాలను నమ్మద్దని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దాంతో కృతి శెట్టి పేరు చుట్టూ తిరిగిన రూమర్లకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడినట్లయింది. మరోవైపు ఈ సినిమాకు ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండే అవకాశం ఉందన్న టాక్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయం. మరి చిరు 158తో బాబీ కొల్లి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు? మెగాస్టార్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేయబోతున్నారో చూడాలి.